నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి, జాన్సన్ వాయ్ కార్యక్రమంలో ఘటన. నిండు కుండల్లా గోదావరి, కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులు, గేట్లు ఎత్తి దిగువటి నీటి విడుదల చేస్తున్న అధికారులు. భద్రాచలం వద్ద గోదావరికి పోటెత్తుతున్న వరద, 43 అడుగులకు నీటి మట్టం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. కోకాపేట ట్రంపెట్ జంక్షన్ ప్రారంభోత్సవం వాయిదా, త్వరలోనే తదుపరి తేదీ ప్రకటిస్తామన్న హెచ్ఎండిఏ. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇవాళ సిపి రాధాకృష్ణన్ నామినేషన్, హాజరు కానున్న ప్రధాని సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్ లోని సీఎం నివాసంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జాన్సన్ వాయ్లో భాగంగా ఫిర్యాదుదాడిగా వచ్చిన 35 ఏళ్ల ఓ వ్యక్తి సీఎం రేఖా గుప్తాపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీఎంపై జరిగిన దాడిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేందర్ సచ్దేవ ఖండించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. మరోవైపు ఘటన జరిగిన సమయంలో నిందితుడు సీఎం రేఖా గుప్తాకు పేపర్లు ఇస్తున్నట్టు చేసి ఒక్కసారిగా కొట్టాడని అక్కడే ఉన్న ఫిర్యాదుదారులు తెలిపారు. रहे थे एकदम बात बताते वक्त वो अभी बात ही हो रही थी, उन्होंने एकदम थप्पड़ मार दिया क्योंकि गलत है और उसको वैसे एकदम ही ले गए लोग पुलिस वाले। पुलिस हाँ जी उसको अरेस्ट कर लिया था। अरेस्ट करने के बाद उसकी बहुत पिटाई भी करी और वो हाथ के हाथ ही ले गए, अभी पुलिस स्टेशन ही लेके गए। ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు భారీ వరదలకు నిండు కుండల్లా మారాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ను అడిగి తెలుసుకుందాం. జైపాల్ చెప్పండి, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరదకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కావ్య, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచినటువంటి శ్రీరామ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దాదాపు ఎగువ నుంచి 150,000 క్యూసెక్ల వరద నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వస్తుంది. మనం శ్రీరామ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే 1091 అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1087.1 అడుగులుగా ఉంది. శ్రీరామ సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 66.783 టీఎంసీలుగా ఉంది. అయితే దాదాపు వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే దాదాపు నిన్న మొన్న 2 రోజుల పాటుగా వరద ఎక్కువ దాదాపు 2 లక్షల వరద వస్తే 3 లక్షల ఇంట్లోనూ కిందికి దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది. అందుకోసమే దాదాపు 73 టీఎంసీలుగా ఉన్నటువంటి పూర్తి స్థాయి నీటి నిల్వ ప్రస్తుతం 66 టీఎంసీలకు చేరుకుంది. మొత్తం ప్రస్తుతం అయితే ప్రాజెక్టు 26 గేట్ల ద్వారా 1,02,850 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఉదయం 40 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలిన అధికారులు వరద కొంత తగ్గుముఖం పట్టడంతో గేట్ల సంఖ్యను 26కు కుదించారు. ఇందిరమ్మ వరద కాలువ ద్వారా దాదాపు 20,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుంది. అదేవిధంగా కాకతీయ కాలువ ద్వారా కూడా 5,000 క్యూసెక్లను వదులుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కూడా 3,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 75,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం
1403.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం చూసుకుంటే 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 15.667 టీఎంసీలుగా ఉంది. అయితే ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు 16 గేట్లనైతే దాదాపు ఎంత ప్రవాహం వస్తుంది అంతే ప్రవాహాన్ని మంజీరాలోకి వదులుతున్న పరిస్థితి ఉంది. అటు ఆ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులైనటువంటి పోచారం, అదేవిధంగా అలీసాగర్, రామడుగు, కౌలాస్నాల జలాశయాలు కూడా ఆ వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే నిన్న 2 రోజులతో పోలిస్తే ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ అన్ని ప్రాజెక్టులకు శ్రీరామ్ సాగర్ కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, ఈ రామడుగు, పోచారం, అలీసాగర్ కొన్ని ప్రాజెక్టులకు కొంత వరద ప్రవాహం తగ్గింది. అందుకోసమే ఇప్పటికైతే ఈ 2 ప్రాజెక్టుల ద్వారా ఆ నీటిని దిగగలుగుతున్నారు. అదేవిధంగా రామడుగు, పోచారం ప్రాజెక్టుల ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అలీసాగర్ ప్రాజెక్టు గేట్లను అయితే ప్రస్తుతం మూసివేశారు. ప్రస్తుతం అయితే నిజాం సాగర్ ప్రాజెక్టును 16 గేట్ల ద్వారా 75,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 26 గేట్ల ద్వారా 1,02,800 క్యూసెక్లను అయితే గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నీటిని విడుదల చేస్తున్నందున అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నదీ పరివాహక ప్రాంతాలకు ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అటు శ్రీరామ సాగర్ నిండుకుండలా మారడంతో పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిజాం సాగర్ కూడా ఆ పర్యాటకులు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే పర్యాటకులు వస్తున్నప్పుడు కానీ దూరం నుంచే చూసేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. అక్కడ నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎందుకంటే ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున కొంచెం దూరం నుంచే జలసభలను చూసేందుకు అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం శ్రీరామ సాగర్, నిజాం సాగర్ ఆ ప్రాజెక్టులకు వరద ప్రవాహానికి సంబంధించిన తాజా పరిస్థితి. ధన్యవాదాలు జైపాల్. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం, శ్రీరామ్ సాగర్ గేట్లు తెరవడంతో జలాశయానికి భారీగా వరద వస్తుంది. ప్రాజెక్టు 62 గేట్లకు గాను 40 గేట్లు ఎత్తి దిగువకు 5,43,960 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.630 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 5,25,506 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా మత్స్యకారులు, పశువుల కాపరులు నది వైపు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12.41 మీటర్ల మేర ప్రవాహం కొనసాగుతోంది. మరింత సమాచారం రవిచంద్రను అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, గోదావరి వద్ద ఉధృతికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? కాళేశ్వరం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాలుస్తోంది. ప్రస్తుతం 12.410 అడుగుల మేర అంటే మొదటి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. 13.460 మీటర్లు దాటితే మాత్రం అత్యంత ప్రమాదకరమని చెప్పాలి. ప్రస్తుతం అయితే 12.410 అంటే 40 అడుగుల మేర పైన ఈ గోదావరి ప్రవహిస్తోంది. దీంతో ఈ మొత్తం పుష్కర ఘాట్లన్నీ కూడా మునిగిపోయాయి. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ వరద పోతుంది. ఇంట్లో చూసుకుంటే 9,02,550 క్యూసెక్ల వరద వస్తోంది. అయితే వచ్చిన వరదను వచ్చినట్టుగానే దిగువకు విడుదల చేస్తున్నారు. 9,02,550 మేర క్యూసెక్ల మేర వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తేసి మొత్తానికైతే ఇక్కడ చూస్తే కాళేశ్వరం త్రివేణి సంగమం చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి ప్రధాన పుష్కర ఘాట్ల మెట్లను తాకుతూ ఈ గోదావరి నది ప్రవహిస్తోంది. అలాగే ఇక చూసుకుంటే అంటే ఈ ప్రమాదం దాటితే 13.460 మీటర్లు దాటితే మాత్రం అత్యంత ప్రమాదకర స్థాయి అని ఎగువ ప్రాంతం నుంచి భారీగా కూడా వరద వచ్చి చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. కాళేశ్వరంలో జ్ఞాన సరస్వతి సాధారణ పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లపై పరవళ్లు తొక్కుతూ ఉంది. ఇటు గోదావరి అలాగే ప్రాణహిత 2 నదులు కలిసే ప్రాంతం ఇది కాళేశ్వరం త్రివేణి సంగమం. 2 నదులు కలుస్తూ కూడా 2 నదులకు వరద పోటెత్తుతోంది. అలాగే సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే ఇక ములుగులో కూడా
గోదావరి ఉధృతంగానే ప్రవహిస్తోంది. ఏటుసాగరం మండలం రామన్నగూడెం వద్ద పుష్కర్ ఘాట్ వద్ద 15.36 మీటర్ల మేర గోదావరి నీటి మట్టం చేరుకుంది. అంటే మొదటి ప్రమాదకర హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కొద్దిగా ఇంకొంచెం పెరిగితే మాత్రం మధ్యాహ్నం తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇటు వాజేడు చూసుకుంటే వాజేడు దగ్గర ముంపు ప్రాంతాల అంటే ముందస్తుగా ఏదైనా గోదావరితో ముంపు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి వాళ్ళని తరలిస్తున్నారు. అలాగే వాజేడు మండలంలో పేరూరు వద్ద కూడా 17.11 మీటర్లుగా గోదావరి నీటి మట్టం నమోదవుతోంది. అలాగే ఈ వాజేడు మండలంలో టేకులగూడ వద్ద అంతర్రాష్ట్రీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరడంతో అలాగే ఇటు ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్నారు. ఆ మేరకు అంటే ముందస్తుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉంటే మరి ఎక్కువ మందిని అంటే సమీపంలో లోతట్టు ప్రాంతాల వారిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. ధన్యవాదాలు రవిచంద్ర. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతుంది. గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 9,32,288 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. కృష్ణా పరివాహకంలో ప్రాజెక్టులు జలకలతో ఉట్టిపడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ చారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టుల్లో వరదకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కావ్య, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతోటి కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నీటి కలతోటి సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఇటు కృష్ణా పరివాహ ప్రాంతాల నుంచి కూడా కృష్ణమ్మ పర్వతతోటి తునికిసలాడుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతోటి శ్రీశైలం ప్రాజెక్టు కి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 10 గేట్లను ఎత్తి 14 అడుగుల మేర ఎత్తి 3,40,000 క్యూసిక్ల నీటిని అయితే విడుదల చేస్తున్నారు. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకి 4,69,000 క్యూసిక్ల నీరు అయితే ఇన్ఫ్లోగా వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అవుట్ ఫ్లో చూసినట్టయితే మొత్తం 4,41,000 క్యూసిక్ల అవుట్ ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇటు నాగార్జున సాగర్ డ్యామ్ మొత్తం కూడా నిండుకుండను తలపిస్తుంది. మొత్తం సాగర్ ప్రాజెక్టు సంబంధించి 26 రేడియల్ క్రస్ట్ గేట్లని 10 అడుగుల మేర ఎత్తి నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు చూసినట్టయితే నాగార్జున సాగర్ కి ఇన్ఫ్లో 4,11,000 క్యూసిక్ల నీరు అయితే ఇన్ఫ్లోగా వస్తుంది. నాగార్జున సాగర్ నుంచి మొత్తం 4,06,000 క్యూసిక్ల నీటిని అవుట్ఫ్లోగా వదులుతున్నారు. ఇటు నాగార్జున సాగర్ సంబంధించి ఇటు కుడి ఎడమ కాలువకు కూడా నీటి విడుదల కొనసాగుతుంది. కుడి కాలువకి 7,528 క్యూసిక్ల నీరు విడుదల చేస్తున్నారు. ఇటు ఎడమ కాలువకి 4,949 క్యూసిక్ల నీటిని కూడా విడుదల చేస్తున్నారు. ఇటు జల విద్యుత్ కేంద్రానికి కూడా 32,000 క్యూసిక్ల నీటిని కూడా విడుదల చేస్తున్నారు. మొత్తం నాగార్జున సాగర్ జలాశయం మొత్తం కూడా నిండు పునరైతే తలపిస్తుంది. సాగర్ డ్యామ్ అన్న చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు కూడా తరలి వస్తున్నారు. సాగర్ డ్యామ్ మెయిన్ డ్యామ్ పైకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఇటు ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి రెండు వైపులా కూడా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఎవరిని కూడా డ్యామ్ పైకి అనుమతించట్లేదు. అయితే నాగార్జున సాగర్ డ్యామ్ కి భారీగా ఇన్ఫ్లో రావడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పులిచింతల ప్రాజెక్టు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 14 రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి ఆ నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు కూడా పులిచింతల ప్రాజెక్టుకి 4 లక్షల పైగా క్యూసెక్ల నీరు అయితే వస్తుంది. అవుట్ ఫ్లో కూడా దానికి అనుగుణంగానే 4,13,000 క్యూసెక్ల నీటిని కూడా అవుట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ఇటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతోటి శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు,
పులిచింతల ప్రాజెక్టులు కూడా నిండి కూడా తలపిస్తున్నాయి. భారీ వరద ప్రవాహంతో నీటిని మొత్తం కూడా దిగువ విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి కృష్ణా బ్యారేజీ కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మొత్తం 4,60,000 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే ప్రకాశం బ్యారేజీ చేరుతుంది. మొత్తం ప్రకాశం బ్యారేజీలో 70 గేట్లు ఉంటాయి. 70 గేట్లకు సంబంధించి మొత్తం 69 గేట్లను ఎత్తి 4,65,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. ఇటు మొత్తం ఈ కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్నట్టు ఈ జలాశయాలన్నీ కూడా నిండు కొండలా తలపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఈ కృష్ణా పరివాహ ప్రాంతాల్లో అందరిని కూడా అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసి తగు సలహాలు సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకి వెళ్లొద్దు, ఈ నదీ ప్రవాహ ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తగు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఈ వరద ప్రవాహం ఎక్కువగా కొనసాగుతుంది. ఒకవేళ వరద అంచనా కనుక వేయలేకపోతే మత్స్యకారులు ఆ నీటిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కావున ఎవరు కూడా చేపల వేటకి వెళ్ళదని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో పాటు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా ప్రజలని కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా రైతులను కూడా ఇటు కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితితో ఉంది. ఇటు భారీగా వరద ప్రవాహంతో గత 3 రోజుల నుంచి కూడా ఈ కృష్ణా బేసిన్ లో ఉన్న జలాశయాలన్నీ కూడా నిండు కూడా అయితే తలపిస్తున్నాయి. ముఖ్యంగా నాగరసాగర్ డ్యామ్ కి అయితే గత 3 రోజుల నుంచి కూడా 4 లక్షల పైగా క్యూసెక్ల వరద నీరు అయితే కొనసాగుతుంది. దానికి అనుగుణంగానే 26 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తారు. అయితే వరద ప్రవాహం కొనసాగడంతో ఎక్కువగా రావడంతో తీవ్రంగా ఉండటంతో 26 రేడియల్ గేట్లను 10 అడుగుల మేర అయితే ఎత్తి నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. ఇంకా వచ్చే వరద ప్రవాహానికి అనుగుణంగా కూడా ఈ రేడియల్ గేట్లను ఎత్తు మరింత పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ వరద ప్రవాహం కనుక తగ్గినట్లయితే 5 అడుగుల మేర తగ్గించే అవకాశం కూడా కనిపిస్తుంది. వరద ప్రవాహానికి అనుగుణంగా కూడా ఎప్పటికప్పుడు ఈ రేడియల్ గేట్లని అధికారులు అయితే ఆపరేటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు కృష్ణా పరివాహ ప్రాంతాల్లో ఉన్న జలాశయాలన్నీ కూడా నిండుకుండలను తలపించడంతో ఆ ప్రాజెక్టుల వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అందాలను చూడడానికి ఇటు తెలంగాణ నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు అక్కడ స్థానికులు చుట్టుపక్కల వారందరూ కూడా డ్యామ్ వద్ద చేరుకుంటున్నారు. ఆ డ్యామ్ వద్ద కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పెద్ద సంఖ్యలో పోలీసులను బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కువ మంది సాగర్ డ్యామ్ పైకి వెళ్లాలని చెప్పి కూడా ఆలోచనతో ఎక్కువ మంది కూడా ఆ సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ సిఆర్పీఎఫ్ బలగాలు ఎవరిని కూడా అనుమతించడం లేదు. తమకు పైనుంచి ఆదేశాలు లేవని చెప్పి కూడా చెప్తున్నారు. సాగర్ డ్యామ్ పైనుంచి కూడా ఎవరికి అనుమతి లేకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే వచ్చిన పర్యాటకులు అక్కడ స్థానికులు మొత్తం కూడా అక్కడ డ్యామ్ కింద నుంచే మొత్తం ఆ సాగర్ డ్యామ్ అందాలను కూడా చూస్తున్నారు. అయితే 26 రేడియల్ గేట్లు ఓపెన్ చేయడంతో సాగర్ డ్యామ్ మొత్తం కూడా ఒక సందడి వాతావరణంలో ఉంది. ఒక పండగ వాతావరణం లాగా అయితే పెద్ద సంఖ్యలో కూడా పర్యాటకులు స్థానికులు అయితే తరలి వస్తున్నారు. మొత్తంగా ఇదే విధంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. మరో 2 రోజులు కూడా ఇదే విధంగా వరద ప్రవాహం వస్తుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా ఈ 26 గేట్లను కూడా ఎత్తి నీటిని ఇలానే విడుదల చేస్తారని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం వారం రోజులుగా గంగమోడిలోనే ఉంది. అర్చకులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం, నక్కవాగు నీరు తోడవ్వడంతో వనదుర్గ ఆనకట్టకు భారీగా వరద పోటెత్తుతుంది. వనదుర్గ ఆనకట్ట మీదుగా 50,985 క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తున్నారు. గుడి ముందర 3 పాయలు, గుడి వెనకాల 4 పాయలుగా చీలి ప్రవహించే డ్రోన్ దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వనదుర్గ ఆనకట్ట గర్భగుడి వైపు ఎవరు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. రోజు రోజుకి యూరియా కోసం రైతుల ఇబ్బందులు ఎక్కువవుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ప్రాథమిక సహకార సంఘం ముందు అర్ధరాత్రి నుంచి రైతులు చెప్పులను వరుసలో పెట్టి బారులు తీరారు. అర్ధరాత్రి కూడా అక్కడే వేచి ఉన్నారు. దంతాలపల్లిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం 563 జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ధర్నాతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సాగు చేసిన పంటలకు యూరియా వేసే సమయం దాటిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు వచ్చిళ్ళు నిన్న పడుకున్నారా? రాత్రి 12 గంటలకు నైట్ ఇక్కడ పడుకొని ఉన్నాం. దోమలకు మా ఒక్క చూడండి, ఆడవాళ్ళు అడళ్ళు వచ్చి అటు ఉన్నారు, మొగళ్ళు ఇటు వచ్చి ఇటు ఉన్నాం. రాత్రి పక్కడే ఉన్నాం. మా కోసం భగవంతుడు చూస్తాడు. ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తూ కోకాపేట నియోపోలిస్ వద్ద నిర్మించిన ట్రంపెట్ జంక్షన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించాల్సి ఉండగా పలు కారణాల వల్ల కార్యక్రమం రద్దయింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా 20 నిమిషాల్లోనే కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ కు చేరుకునేలా సుమారు 80 కోట్లతో జంక్షన్ ను తీర్చిదిద్దారు. 4 వరుసల్లో 1.27 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ మార్గంలో ఇటు పటాన్ చెరువు వైపు, అటు శంషాబాద్ విమానాశ్రయం వైపు సులభంగా రాకపోకలు సాగించవచ్చు. ట్రంపెట్ నుంచి ఔటర్ పైకి వెళ్లాలన్నా, ఔటర్ నుంచి ట్రంపెట్ మీదుగా నియోపోలిస్ లోకి రావాలన్నా వాహనదారులు ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం టోల్ బూత్ ఏర్పాటు చేశారు. మెహదీపట్నం, నార్సింగి మీదుగా శంకర్పల్లి వైపు ఉన్న ప్రధాన రహదారిని కలుపుతూ నియోపోలిస్లో 2 లింకు రోడ్లను 100 అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేశారు. త్వరలో ట్రంపెట్ ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామని హెచ్ఎండిఏ తెలిపింది. గాంధీ తాత చెట్టు చిత్రంలో ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న సుకృతి వేణిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సుకృతి వేణి, ఆమె తండ్రి ప్రముఖ దర్శకుడు సుకుమార్, చిత్ర సమకురాలు తబితా సుకుమార్, నిర్మాతలు వై రవిశంకర్, శేషసింధురావులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని సత్కరించి అభినందనలు తెలియజేశారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను సుకృతి వేణి ఉత్తమ బాలనటిగా పురస్కారం అందుకుంది. ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని ప్రశంసలు పొందింది.